ప్రపంచవ్యాప్తంగా సినీ నటులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని కలలు కంటారు. గతేడాది రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ మూవీ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఒక దక్షిణాది చిత్రం ఆస్కార్ అవార్డుని గెలిచి భారత ఖ్యాతిని పెంచింది. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా 97వ అవార్డ్స్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో అనేక దేశాల నుంచి ఎన్నో విభాగాల్లో పలు చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే మన దేశంలో 6 సినిమాలు మాత్రం ఎలిజిబుల్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయి. 97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్కు కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్కు అర్హత సాధించిన 323 చలనచిత్రాల జాబితాను వెల్లడించింది. వీటిలో 207 చిత్రాలు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీగా నిలిచాయి. ఇక పోటీలో నిలిచిన వాటిలో 6 భారతీయ చిత్రాలు కూడా ఉన్నాయి. 97వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్లకు అర్హత సాధించిన సినిమాల జాబితాను అకాడమీ సంస్థ జనవరి 7న విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళ చిత్రం కంగువా కూడా నిలిచింది. మరో 2 నెలల్లో ఆస్కార్ అవార్డ్స్ ప్రధాన వేడుక అట్టహాసంగా జరగనుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఆడు జీవితం, కంగువా, సంతోష్, స్వాతంత్ర వీర సావర్కర్, ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ సినిమాలు నిలిచాయి. కిరణ్ రౌడ్ దర్శకత్వంలో తెరకెక్కిన లాపతా లేడీస్ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచింది. కానీ అది షార్ట్ లిస్ట్ మాత్రం అవ్వలేకపోయింది. సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ఆస్కార్ అవార్డు గెలవడం మాత్రమే కాదు, ఆస్కార్ బరిలో నిలవడం కూడా గొప్ప విషయమే. 1000 ఏళ్ల కిందట ఆది మానవుల టైం నుంచి 5 తెగల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన కంగువా వెండి తెరపై నిరాశపరిచింది. నటన పరంగా సూర్యకు 100కి 100 మార్కులు పడినప్పటికీ కంగువా సినిమా కథ, కథనం ఆకట్టుకోలేకపోయాయి. సూర్య హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ కంగువా. దిశా పటాని హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. శివ దర్శకత్వంలో స్టూడియోస్ గ్రీన్, యూబీ క్రియేషన్స్ బ్యానర్ పైన కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ నిర్మించారు. 2024 నవంబర్ 14న పాన్ ఇండియా వైడ్ గా కంగువా విడుదలైంది. అయితే డిజాస్టర్ గా నిలిచిన సూర్య కంగువా సినిమా ఆస్కార్ బరిలో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, ఆటవిక ప్రాంతాన్ని డిఓపి చూపించిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాత్రలు మాట్లాడడానికి బదులు బిగ్గరగా అరుస్తాయనే విమర్శలను కంగువా మూటగట్టుకుంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ వల్ల కంగువా సినిమా ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచి ఉండొచ్చనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరికొందరు డిజాస్టర్ గా నిలిచిన కంగువా ఆస్కార్ బరిలో ఉండడమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక నామినేషన్స్ కోసం ఓటింగ్ జనవరి 8న ప్రారంభమవుతుంది. జనవరి 12న ముగుస్తుంది. అకాడమీ తుది నామినేషన్స్ ను జనవరి 17న ప్రకటించనుంది. దీంతో ఈ 5 సినిమాల్లో ఏదైనా ఒక్కదానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ 2025 వేడుక మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్లోని డాల్బీ థియేటర్లో జరగనుంది.